వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. విశ్రాంత ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం. మృతి చెందిన ఉద్యోగి కుటుంబాలకు లబ్ధి కలిగించే అంశం. ఆ వివరాలేంటో ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం. మృత ఉద్యోగి కుటుంబానికి విముక్తి. ప్రభుత్వ సర్వీసులో ఉండి మృతి చెందిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అన్ని రకాల రుణాలు, వాటిపై విధించే వడ్డీ రద్దు, మాఫీ చేయు నిబంధనల ఉత్తర్వులను దాదాపు 3 దశాబ్దాల క్రితమే ప్రభుత్వం జారీ చేసింది. కానీ వీటి గురించి చాలామందికి సరైన అవగాహన లేక ఈ ఆర్థిక వెసులుబాటును ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉపయోగించుకోలేకపోతున్నారు. ఈ ఉత్తర్వులు ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటును కల్పించేందుకు జారీ చేశారు. గృహాల కొనుగోలు, వాటి నిర్మాణము, వాహనాల కొనుగోలు, పెళ్లిళ్ళు, పండగల సందర్భంగా తీసుకున్న రుణాలు, అడ్వాన్సులపై విధించే వడ్డీతో పాటు ఆ సదరు అడ్వాన్సులను, రుణాలను రద్దుపరిచేందుకు వివిధ రకాల ఉత్తర్వులను కాలానుగుణంగా ప్రభుత్వం విడుదల చేయటం జరిగింది. అయితే వీటి వల్ల కలిగేటువంటి వెసులుబాటునేంటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ముందుగా ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 171 ఆర్థిక ప్రణాళిక శాఖ తేదీ 4/7/75 అనుసరించి ఇంటి నిర్మాణము, ఇంటి కొనుగోలు, పెళ్లి మొదలగు వాటికి సంబంధించిన రుణాలపై పండుగ అడ్వాన్సులను, వాటిపై వడ్డీ మాఫీ చేస్తారు. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 401 ఆర్థిక ప్రణాళిక శాఖ తేదీ 14/11/90 ప్రకారము గృహ నిర్మాణ మరమ్మతులకు అదనంగా పొందిన రుణాన్ని, వడ్డీని రద్దు చేసేందుకు వీలు కల్పించారు. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 167 ఆర్థిక ప్రణాళిక శాఖ తేదీ 4/10/99 అనుసరించి కారు, మోటార్ సైకిలు, మోపెడు, పర్సనల్ కంప్యూటర్ మొదలైన వస్తువుల కొనుగోలు కోసం తీసుకున్న రుణాలపై వడ్డీని మాత్రమే మినహాయింపు రద్దు చేసేందుకు అనుమతినిచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 154 ఆర్థిక ప్రణాళిక శాఖ తేదీ 2/9/2000 ప్రకారము కారు, మోటార్ సైకిల్ రుణాలు వంటి వాటిపై వడ్డీని రద్దు చేయాలని పేర్కొన్నారు. పై విధంగా ప్రభుత్వ రుణాలు, వాటిపై విధించే వడ్డీని రద్దుపరిచేందుకు వివిధ ఉత్తర్వులను వెలువరించి మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక వెసులుబాటును ప్రభుత్వాలు అయితే కల్పించడం జరిగింది.